బా ముగ్గేసి ముగ్గులో దించడం అంటే ఇదే ఇదే బాగా చేసావమ్మా. మీరు నాకు చాలా బాగా నచ్చారండి. మొన్న ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. ఈ రింగ్ నీ సెలక్షనేనా? నాదే. ఎంత ఏంటి మీకు ఆస్తి? బానే ఉందండి. బానే ఉందా? ఎన్ని ఇల్లులు ఉంటాయి మీకు? 5-6 ఉంటాయి. పెళ్లి ఏ రేంజ్ లో చేయిద్దాం అనుకుంటున్నారు? పెద్ద రేంజ్ లో చేస్తాం. ఎంతమంది? 3 అన్నదమ్ములు అనుకుంటాను కదా? 3 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెలు. ఇందులో మీ ఆస్తి ఎంత ఉంటది? కొద్దిగా. అంటే ఇప్పుడు అందరు కలిసి ఉంటుందా? మనం సపరేట్ గా ఉంటే మన ఆస్తి మనకు వచ్చేస్తుందా? సో బేసికలీ నన్ను చూసా, నా ఆస్తి చూసా నా లైఫ్ లోకి వచ్చింది. ముందు మీ ఆస్తి, తర్వాత మీరు. ఇలా మరీ ఇంత పచ్చిగా మాట్లాడితే ఇలాంటి కష్టం కదా. పెళ్లి చేసుకోబోయే వాళ్ళప్పుడు నిజాలు మాట్లాడుకోకుండా ఉంటే మీరు నచ్చారని చెప్తే మొహమాటం కొద్ది. నిజాలు కాదండి, మరీ ఇంత నిజంగా నీ ఆస్తి చూసే ఇప్పుడు నేను మీ ఫ్యామిలీ నచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆస్తి ఉందా, అయ్యో అలా ఇలా ఇంట్లో సపరేట్ గా ఉంటారు. అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు కదండి. మాకు ఇంత ఆస్తి ఉందని చెప్పేసి ఫ్యూచర్ లో ఏమీ లేదని చెప్తే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి, నేను ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో రెంట్ కి ఉండబోతున్నాను పెళ్లి తర్వాత. చేసుకుంటారా? చేసుకోరా? చేసుకోను. ప్రతి అబ్బాయి ఎంత ఆలోచించకున్నా వెళ్ళి కూర్చోబెట్టి చెప్తాడనమాట, ఇగో నా ఆస్తి. నేను అడిగే దానిలో తప్పేముంది రవి? సపరేట్ గా ఉందా అంటున్నా, కొంచెం ఆస్తి అడుగు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి అంటున్నాను. హ్యాపీగా ఉందా అని అంటున్నాను. ఇది తప్పు అనిపిస్తలేదు కదా నీకు? లేదే. అది చిన్నప్పుడు చదువుకుంటే కొంచెం ఇవన్నీ తప్పు అనిపించేవి. ఇప్పుడు వచ్చే కపుల్స్ చెప్తారు, స్కూల్కి వెళ్ళేది కదా, వాళ్ళు వచ్చి నీకు చెప్తారు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లికి ముందు ఎలాంటి విషయాలు మాట్లాడకూడదో వాళ్ళు వచ్చి చెప్తారు నీకు. ఓకేనా? పిలిచేద్దామా? ప్లీజ్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తువాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను. అరే లాంగ్ టైమ్ నో సీ హూ మే డల్ 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 డల్. నోటంకి 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 నే నోటంకి 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 చో. జానే జిగర్ ఆవు మేరే జాను నీ పంచులోని పవర్ గేము నేను పెద్ద ఫ్యాన్. నా పుట్టలో నా పేరు పెడితే ఎందుకు వదులుతాను? లాంగ్ టైం నో సీ మే డల్ డల్ డల్. నోటంకి 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 నే నోటంకి 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 చో. మన షోలో రవి వాళ్ళ అక్కలు అలాగే మీ బావులు వచ్చేసారు. మా బావలు మా అక్కలు వచ్చేసారు. సో ముగ్గురికి కూడా వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్, దాని తర్వాత నిన్ను వేసుకుంటారు చూడు ఇవాళ. తకతిమితం తకతిమితం. రెడీ? ఫస్ట్ మా బావ అక్క గురించి, అక్క బావ గురించి. మా ఆవిడ పేరు మౌనిక, హౌస్ వైఫ్ అండి, వంటలు బాగా చేస్తుంది. చూద్దాం మౌనిక అక్క బావ గురించి. మా వారి పేరు మహేష్ అండి, మేము ఖమ్మం నుంచి వచ్చా. మా వారి ఫెర్టిలైజర్ షాప్ లో చేస్తారు. ఓకే, సూపర్. అండ్ మీరు మీ ఆవిడ గురించి? మా పెంకి పిల్లం పేరు దివ్య, చాలా మంచిది, అందంగా ఉంటది, అల్లరి బాగా చేస్తుంది. వెరీ నైస్. నా మొండి మొగుడు పేరు శ్రీకాంత్, చాలా యాక్టివ్ గా ఉంటాడు, నాకంటే ఎక్కువ అల్లరి చేస్తాడు, బిజినెస్ చేస్తారు. ముగ్గురు కూడా వెల్కమ్. మీరు కూడా ఖమ్మం? ఖమ్మం. మా ఆవిడ పేరు షేక్ నిక్కత్ పర్వీన్, తను చదువుతుంది, వంటలు బాగా చేస్తుంది, బేసిక్ గా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు పర్వీన్ గారు మీరు? మా మొండి మొగుడు పేరు దస్తగిరి, తను ఆర్ఎంపీ డాక్టర్ గా చేస్తారు. మేము ఖమ్మం నుంచి వచ్చాం. మాకు ఒక బాబు పేరు వసీం, తనకి హాయ్ చెప్పండి. ఓకే, సో వసీం బాయ్. హాయ్. ఆల్రైట్, సో ముగ్గురు కపుల్స్ వచ్చేసారు. ఇప్పుడు అక్క ఏమైందంటే వద్దు వద్దు అంటే ఎంగేజ్మెంట్ చేసారు. వద్దు వద్దు అంటే ఏంటి? అంత బలవంతంగా ఎంగేజ్మెంట్ అంటే ఇంత తొందర నాకు పెళ్లి వద్దు అని చెప్పాను. నేను మొన్ననే ఇంటర్మీడియట్ పాస్ అయినా. ఇట్ ఇస్ చైల్డ్ మ్యారేజ్ ఫర్ మీ, యూనో. ఇగో ఎంగేజ్మెంట్ అయ్యి 5 రోజులు అయింది, పెళ్లి 20 రోజులల్లా. ఓ ప్రాపర్టీస్ ఎన్ని ఇల్లు ఉంటాయి? ఓ ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటారా మీరు?
సపరేట్ గా ఉండే ఛాన్సెస్ నీకెంత ఇది తప్ప కరెక్టా? నువ్వే చెప్పక్క. తప్పు. పెళ్లికి ముందు ఇవన్నీ చెప్పాలి కదా. పేరెంట్స్ ఒకటి నాకు ఒకటి చెప్తారా చెప్పండి? ఏం అబద్ధం చెప్పిన నీకు? ఇంత ఉంది అని చెప్పారు, అది లేదు. నేను డిసిషన్ తీసుకున్నా, నేను ఇంట్లోకెళ్ళి ఏం తీసుకోను అని. అలా అయితే ఎలా అండి? అలా నువ్వు కావాలంటే పెళ్లి చేసుకొని నువ్వు మా ఇంట్లో ఉండు, నేను బయట ఉంటా. బాగుందా? సరేలే, ఆయన నేను పెళ్లి చేసుకోలేను. ఇంకో రాకుమారు నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అవునా? అదే మిస్టర్ పెళ్లి కూతురు. కాబోయే అల్లుళ్ళు నమస్కారం. నమస్కారం. హాయ్ అత్తమ్మా. బాగున్నారా అత్తయ్య? ఏదో మీ దయ పెళ్లిళ్ళు చేసుకుంటే బానే ఉంటాను. ఈమె పెద్దమ్మాయ. మా పెద్ద కొడుకు ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం. అయితే సంబంధం మాట్లాడుతున్నాం. పెద్దోడు. వీడికి ఏంటంటే ఫ్యామిలీస్, బాండింగ్, రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అట్లాంటి అమ్మాయి, సంప్రదాయం తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆగాడు. అవునా? ఇప్పుడు 44 ఏళ్ళు. మరి 44 అంటే ఏజ్ బార్ కదండి. లే, మొన్ననే లేత డాక్టర్ వయసులో చెకప్ ఉన్న మా చేపించామండి. అమ్మాయిని ఎలా- కాదండి, లేత వయసులో ఉన్న మా అమ్మాయిని ఎలా ఇవ్వమంటారు? అయ్యో అప్పుడే కదండి ఏడు బాగుంటది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తెలుసు, లోకం తెలుసు, మొత్తం చదువుకున్నాడు బాగా. ఓకే, వాళ్ళకి ఓకే అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీ అమ్మాయికి 44 అని చెప్పకండి. ఏమొచ్చు నీకు? మా అమ్మాయికి అన్ని వచ్చండి. మా అమ్మాయి ఆల్ రౌండర్. మేము అన్ని నేర్పించేసాం. ఒక్కసారి రౌండ్ తిరగమనండి చూద్దాం. చెప్పాను, రౌండ్ గానే తిరగాలి కదా. అంతే. ఒకసారి లేచి రావణి తిరగండి ఏమో ఒక్కసారి లేచి రౌండ్ గా తిరుగు, ఆల్ రౌండర్ అంట కదా నువ్వు. వద్దులేండి, కూర్చొని చాలు. నేను చెప్పానా ఇంకా 2 సార్లు తిరుగుతూ అట్లనే కూర్చుంటాడు. అన్ని పడిపోతున్నాను. అమ్మ మాది శాస్త్రీయ సంగీతం, నృత్యం ఫ్యామిలీ అమ్మా. ఆహా. శంకరాభరణం. సో బేసికలీ నువ్వు ఏదైనా శాస్త్రీయ సంగీతం మీద నృత్యం చేస్తే చూడాలనుంది. డిస్కో డాన్సే కదా. అమ్మో శాస్త్రీయ 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 అమ్మ మాకు కావాల్సింది. మాకు భరతనాట్యం, కథకళి కూచిపూడి, అలా. భరతనాట్యం, కథక్ ఈ 3 మిక్స్ చేస్తేనే శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం. అంతే వచ్చు. ఇది చాలండి, కూర్చోండి. అదండి మా అమ్మాయి చేస్తే అలా ఉంటుంది. నిజంగా ఆల్ రౌండ్స్, ఐ మీన్ ఆల్ రౌండర్స్. అందుకే ఊరికే అన్నానా నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకేనారా? ఏమో ఇక దొరికిందిగా, మళ్ళీ దొరుకుతుందో డాక్టర్ చెప్పిండు 40 ఇయర్స్ అయితే చాలా కష్టం అయితే. అందుకనే ఫైనల్. మీ ఇంటి పేరు టీ తో స్టార్ట్ అవుతుందమ్మా? ఎందుకండి? టీ అంటే తూర్పు, తూర్పు దిక్కు చూస్తుందా? అవునా? అంటే పెళ్లి చూపులు కదా, తూర్పు తిరిగి దండం పెడితే మంచి భర్త దొరుకుతాడేమో. మంచి భర్త. నువ్వు అదృష్టం చేసుకున్నావు. చూడు ఎంత అందంగా ఉన్నాడో. సరే, మా అమ్మాయిని ఏమైనా అడగాలనుకుంటున్నారు అడుగురా. గారు? వంటలు ఏమైనా వచ్చామ్మా? చేసి పెడితే తింటా. మీ ఇంట్లో పని మనుషులు లేరా అండి? ఉన్నారు, కానీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. వంట మనం చేసుకోవాల్సిందే. వంట మనిషి లేరా? లేరండి. అయితే మీరు నువ్వు ఉంటావు కదా, ఇంకా వంట మనిషి మరి అనుకో. నేను ఎందుకు చేసుకుంటున్నావని తిని పెట్టడానికి. మీ అమ్మ ఏమన్నదంటే, మా అమ్మాయిని చేసుకుంటే నేను వస్తానండి, మా అమ్మాయితోని ఇంట్లో పని, వంట పని అన్ని చేసి పెడతానండి అని అన్నది. పేపర్ రాస్తారు కదండి. అయ్యో అలా రాయడం వరకే అది. ఉట్టి రాయడం వరకే. అంటే మాకు చదువు రాదు కదా. సరే, నాకు శాస్త్రీయ సంగీతం పాట కావాలి. యా ఓకే. ఇప్పటికింకా నా వయస్సు నిండా ఇక చదువుకోలేకపోతే ఇట్లాంటి పాటలే వస్తాయి మరి. పాడు. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16. చీటికి మాటకి చెయ్యి. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇది శాస్త్రీయ సంగీతమా? ఎవరు చెప్పారమ్మా? మా గురువు గారు చెప్పారు. ఎవరు? గురుగారా? ఎవరు? మీ అమ్మగారు? రవి గారు. రవి ఏంది ఆ గొప్ప వ్యక్త? రవి గారి పాదాల చెంత నీ బతుకంటే ఆహా. నాకు ఓకే ఓకే కదా. తప్పదు కదా. వీడు అసలు చిన్న సైజ్ రౌడీ అండి. అసలు తప్పు చేస్తే చాలు నరికి పడేస్తాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి. ఎక్కడి వరకు చదువుకున్నావు? నేను 2వ తరగతి మధ్యలో మొత్తం చదువులేం. మీకు చదువు కావాలా, ఆస్తి కావాలా? రెండూ కావాలండి. సంస్కారం ఉంటదని అంటున్నామండి. మీకుందిగా. ఆస్తి వద్దు, సంస్కారం కావాలి. వాళ్ళకు ఉందిగా. అన్ని ఉన్నాయి, మాకు ఆస్తి ఉంది. ఇక అందుకని ఒకరికి ఉండాలి, ఒకరికి ఉండదు. వంటలు వండడం వచ్చా? వండుతాను. వండుతా? ఏ కర్రీ బాగా వండుతావు? చికెన్ బాగా వండుతాను. కొంచెం మగ అలవాట్లు ఉన్నాయో, ఆ మీసం పెంచడం, ఆ కూర్చోడం, ఆ ఊపడం. ఒక్కసారి నడిచి చూపెట్టమ్మా. నువ్వు ఆడ నేను తేల్తా. డాడీ
ఆ, ఇదేదో డౌట్ నాకు కూడా డౌటే ఉంది, కానీ ఒకసారి చేసుకుందాం. మనం ఎలా సంస్కారంగా ఉంటామో వాళ్ళని కూడా అలా మార్చుకుందాం. మార్చుకుందాం. ఓకే, ఓకేనా? తీసుకెళ్ళి. పోరా మీ ఆవిడ నీకు సొంతం చేసుకోండి. సో మొత్తానికి మీ అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయంటే సంస్కారం మీట్స్ ఇల్లిటరేట్స్. ఆహా, పెళ్లి అయిపోయింది, ఇంకా వాళ్ళ కష్టాలు ఏదో వాళ్ళు పడతారు. అంతే. ఇంకా నేను కూడా వెళ్తానండి. మా ఆవిడ హిమాలయాస్ లో ఉంది, పోవాలి. ఇప్పుడు నేను కూడా హరే రామ హరే కృష్ణ అనుకుంటా. అవునా? నేను మాత్రం ఇక్కడే ఉంటాను, ఇంకా నాది యవ్వనంగా ఉన్నాను వీళ్ళ కాబట్టి. ఆస్తులు కొట్టేయాలి కదా, మీరు ఇక్కడే ఉండాలి. అవునవును. మీరు ఇక్కడే ఉండి ప్లానింగ్ లేండి. నేను వీళ్ళు బాగుండాలి అని చెప్పి హిమాలయాల్లో పూజ చేస్తా. ఓకే, చేయండి Okay? చేయండి. Very good. సో మొండి మొగుడు పెంకి పిల్లంలో ఇక్కడ మొండి మొగుడు అండ్ పెంకి పిల్లల్స్ ఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ది సెకండ్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఎందుకంటే ప్రేమంట. ఎందుకంటే ప్రేమంట కంటే ముందు మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ లో మీ ముగ్గురు కూడా 300 పాయింట్స్ వచ్చాయి. మరి ఈ రౌండ్ లో మీరు ఎంత స్కోర్ చేస్తారో చూడాలి, ఎందుకంటే మీరు గీసే బొమ్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ హస్బెండ్ బొమ్మే గీయాలి. మీ మొగుడు మీ పక్కన ఇప్పుడు ఎట్లున్నాడో అట్లనే దించాలి, టాప్ టు బాటం, హెయిర్ దగ్గర నుంచి షూ వరకు. పోజులు ఇవ్వండి ఇప్పుడు. నీ సైజుకి ఆ పోజ్కి ఏమైనా మ్యాచింగ్ ఉందా? మీ 3 నిమిషాలు స్టార్ట్స్ నౌ. కరెక్ట్ దించాలక్క. స్టార్ట్ ముగ్గురు అక్కలు చూసి బావలు హట్ అవుతారు. మీరు బొమ్మలు చూడకండి, అది మీదైనా నువ్వు పక్కోదైనా దండ పట్టుకున్నావు, దండ ఏనికి కదా. ముఖంలో కొంచెం నవ్వు తీసుకురా. నవ్వితే పళ్ళు ఎక్కడ చెండాలంగా వేస్తుందో అని నవ్వకుండా ఉన్నారు ఆయన. పక్కన మీ ఆయన ఎట్లున్నాడో అట్లనే ఉండాలి. ఆ దండ కరెక్ట్ రావాలి, ఆ బొంగు కరెక్ట్ రావాలి, ఆ చీపిరి కూడా కరెక్ట్ రావాలి. ఒక్కరు కూడా పళ్ళు చూపించట్లేదురా. అది పళ్ళు దించితే తేడా పడుతుంది. ఆ అక్క కన్ఫ్యూజ్ అవుతుంది ఈడ. జాగ్రత్తగా కావాలంటే 10-15 సార్లు మీ ఆయన చూసుకోండి, టాప్ టు బాటం. నడుమున వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ 2 నిమిషాలు. ఏంట్రా ఇంకా ముగ్గురు ఓన్లీ ఆ తలే డ్రా చేస్తున్నారు. వస్తుంది. సో కాళ్ళ దాకా ఎప్పుడు వస్తారు? తల ఇంపార్టెంట్ కదా, తలతోనే మ్యాచ్ అవుతుంది కదా. ఓ అట్లా అని తల ఫస్ట్. ఓకే, అంటే తలలో బ్రెయిన్ 1 మినిట్ అయిపోయింది, ఇంకా 2 నిమిషాలే. ఓ మా రెండో అక్క పేయి తీస్తుంది. మీ రెండో కేసిన మూతి ఆ మీసాలు భలే ఉన్నాయిరా. ఇంకా ఏమైంది అక్క, ఎందుకంత కన్ఫ్యూజన్ లో ఉన్నావు? ఓ Very పూల good, దండ very good. వచ్చిందనా? అయ్యో పేగులు దిస్తుంది అక్క. ముఖం దించక్క ఫస్ట్. కళ్ళు ఏవి, ముక్కేది, ఆ నవ్వేది, ఆ బొట్టేది, ఆ జుట్టేది, డైరెక్ట్ పేగులు దగ్గరకు వచ్చినావు. బా అక్క, అయ్యో మీసాలు కిందకి వచ్చినాయి అంటే ఇది గడ్డం తమ్ముడు. ఓ అట్లా వస్తుందా ఎవరు రేపు? లాస్ట్ 45 సెకండ్స్ మీరు కంప్లీట్ చేసి రాయాలి కూడా తొందరగా. వీళ్ళకి ఇంత బొమ్మ డ్రా చేస్తున్న చెమటలు రావట్లేదు, కానీ నిల్చొని హస్బెండ్స్ కి చెమటలు వచ్చేస్తున్నాయి. రాసేయండి, తొందర రాసేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Time up! భలే ఉంది రా ఈ బొమ్మ, భలే ఉంది. అయ్యో ఈ దండ ఏంటి ఇక్కడ పట్టుకున్నారు? ఇలా కదా పట్టుకుంది దండ. మీ ఆయనేనా అండి?
పక్క ఎక్కడనో చూసిన నేను. ఇగోండి ఇక్కడే చూసారు. లేదు లేదు, ఈయన కాదు, ఈయన కొంచెం బక్క చిక్కిపోయి తిండి లేక ఎలా నువ్వు హిందీ సినిమా కోయి మిల్ గయా చూసినావా? అందులో జాదు జాదు. సరే నువ్వు దండ దింతిగా నంది అవార్డు పట్టుకున్నట్టు. జీ తెలుగు ఐ లవ్ యూ బావా. అయ్యా అది మరి దాని పక్కన జీ తెలుగు లవ్ యూ అని చెప్పారా? జీ తెలుగు లవ్ యూ. ఓకే. కర్మ ఏంటంటే తెలుగును కూడా ఇంగ్లీష్ భాషలో రాస్తున్నారు. బావా నువ్వు ఎలా ఉన్నా చాలా అందంగా, ఇది రాయాల్సిందే నువ్వు. అందుకే రాస్తా, నాకు అర్థమైంది. ఇది నువ్వేనా బా, ఒప్పుకుంటావా చెప్పు ధైర్యంగా? అవా ఒప్పుకుంటారా? కర్మ కాలిపోయినాక ఇక అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా చేయాలి, తప్పదు కదా. మా దివ్యాక్క చూడు అసలు. ఏయ్ మా బావని తొడగొట్టమంటే ఎడగొడతాడు చెప్పాడు. తొడేడుంది, 2 పుల్లలు పెట్టింది. శర్వాణి తమ్ముడు ఎట్లా కనిపిస్తుంది? శేర్వానా ఇంత ఇంత కాలు కనబడితే చాలాడ. శేర్వాణి ఈడ పైకి షార్ట్ అయిపోయింది. షార్ట్ అయిపోయిందా? షేర్వాణి అంటే డబ్బాలా ఉంది షేర్వాణి. ఎంత బాగున్నాడు చూడ శేర్వాణితో. అదేదో అసలు ఆ ఫేస్ కి ఏమైనా మ్యాచ్ అయిందా? మీ అక్క ఉతి కూడా అట్లా ఉంది, శర్వాణి అట్లా కొట్టిగా అయిపోయింది. ఆహా ఫేస్ ఎవరిది చెప్పు? ఫేస్ ఈయనది కాదు నిజంగా. ఒప్పుకుంటే ఫేస్ ఈయనది కాదు, ఎవరిది చెప్పు? ఈయనదేనా? ఆ కళ్ళు కోపంలో ఉన్నప్పుడు అలా కళ్ళు ఇట్లా తెరుస్తాడు అన్నమాట. మంచిగా నవ్వుకుంటూ ఊడుస్తున్నాడు. ఆ జుట్టు ఏంది పోతుందా? ఓహో పోతున్నట్టు సింబాలిక్ గా చూపెట్టిందబ్బా. ఐ లవ్ యూ, లుకింగ్ స్మార్ట్ అండ్ సూపర్ బంగారం, ఆర్ట్ బై దివ్య. నువ్వేనా ఇదే? ఒప్పుకుంటావా? అంటే నా భార్య మనసుతో వేసింది కాబట్టి నేనే. నేను అట్లా అన్నాక ఏం చేస్తాం? ఆహా ముఖం ఎక్స్ప్రెషన్ మాత్రం హైలైట్. కోపం మీద ఉంది కదా? అవును, కానీ షర్ట్ మాత్రం భలే ఉందిరా. ఆ చెక్స్ చేస్తే ఇంకా హైలైట్ ఉంటుండే. టైం సరిపోలేదన్నయ్య. బొంగు కరెక్ట్ వచ్చింది, చేతులు కరెక్ట్ పెట్టావు, ప్యాంట్ వేసావు, కింద షూస్ వేయలేదు, కాలు కనబడుతున్నాయి. షూస్ వేస్తే హైలైట్. మై లైఫ్ ఇస్ మై హస్బెండ్, మై హస్బెండ్ ఇస్ ది బెస్ట్. అంటే యువర్ లైఫ్ ఇస్ ఆల్సో ది బెస్ట్. ఐ లవ్ యూ మై డార్లింగ్. స్కోరింగ్ ఇస్తా, కానీ స్కోరింగ్ కంటే ముందు ఒక మంచి ముగ్గురు కలిసి ఒక మంచి పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్ ని చూసి మీ డాన్స్ బాగుంది అని అంటే మార్కులు యాడ్ చేసి నేను నెక్స్ట్ రౌండ్ లో అనౌన్స్ చేస్తా. ఓకేనా? లెట్స్ హావ్ ఎ నైస్ లవ్లీ పర్ఫార్మెన్స్. ఓ సావరియా సావరియా సోడు 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 ఇటు సోడు 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 పెట్టుకుని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుని చూడు. చిన్నదాన్న చిన్నదాన్న సన్న జాతి చిన్నదాన్న, నిన్ను నువ్వే చూసుకోవే నాలోనా. చిన్నదాన్న చిన్నదాన్న ఊపిరల్లే పున్నదానా, నీ సక్కనోడై పక్కనుండే కలగన్నా. సామరియా సామరియా సీతాకో కల్లే ఎదపైన బాలావే చెలియా. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసేసాం. ఎందుకంటే ప్రేమంట రౌండ్ లో వీళ్ళు గీసిన అందమైన బొమ్మలు చూసేసాం. ఇప్పుడు స్కోరింగ్ టైం. మా పెద్దక్క మా చిన్నక్క అసలు బొమ్మల్లో ఇరగదీశారు. మా చిన్నక్కనేమో బొమ్మ కొంచెం అద్భుతంగా దించింది, బాగుంది అనిపించింది, ఓకే మా బాగుండొచ్చు అని. ఉట్టి సైజు అక్కడ 100 మార్క్స్ తీసేసి డాన్స్ మీరు ఇద్దరు అద్భుతంగా చేశారు కదా, అక్కడ మళ్ళీ 100 పాయింట్స్ యాడ్ చేసి 300 పాయింట్లు మీకు. మీరు వేసిన దించిన బొమ్మకి 300 అడిగారు అనుకో, 300 ఇస్తే. కానీ మీ డాన్స్ చాలా బాగుంది. అందుకే బొమ్మకి 200, ఆ డాన్స్ అద్భుతంగా చేశారు కాబట్టి ఒక 100, అందుకే 300. థ్యాంక్ యూ. మీ బొమ్మకు దండం, మీరు రాసిన రాత్రకు దండం. కానీ మీరు డాన్స్ చేశారు చూడండి, ఊపు తీసుకొచ్చారు. అక్కడ 100 అండ్ ఆ బొమ్మకి 100, 200 పాయింట్లు ఇట్లా. వీళ్ళిద్దరి దగ్గర 500 పాయింట్స్ అండ్ మీ దగ్గర 100 పాయింట్స్ తక్కువనే, 400 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ కళ్ళు కళ్ళు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. మరి కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో ఏం స్టార్ట్ చేద్దాం. కానీ జరుగుతుందో దానికంటే ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఏమైనా నచ్చలేదు అని అనుకో, ఇప్పుడు వైఫ్ ఒక చిన్న పని చేస్తే నచ్చలేదు అని హస్బెండ్ పోయి ధైర్యంగా చెప్పాలనా వైఫ్ కి? చెప్పాలి.
వంట బాగా చేయలేదు, మనం ధైర్యంగా పోయి చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఏం బంగారం ఇలా వంట బాగాలేదు అంటే నిన్న మొన్న బాగుంది ఇలా ఎందుకు బాగాలేదు అని చెప్పొచ్చు. ఏం బంగారం అని యాడ్ చేసి నువ్వు దాన్ని స్వీట్ గా చేస్తున్నావు ఆ మెసేజ్ ని. ఏం బంగారం ఎందుకంటే హర్ట్ అవుతుంది. ధైర్యంగా మన పిల్లంకి పోయి బాగా చేయలేదు వంటను, ఏం చేస్తున్నావు అని చెప్పే ఫ్రీడమ్ ఎందుకు లేదు? పిల్లల్ని హట్ చేయడం మొగుళ్ళకి ఇష్టం ఉండదు కనుక. కానీ ఎందుకు అది స్వీట్నెస్ యాడ్ ఎందుకు చేస్తున్నావు? అలా కాదు, భార్యల్ని నొప్పించొద్దు అని ఒకటి ఆలోచన ఉంటది, అందుకే. ఫైనల్ ఏం తెలిసిందంటే హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాపీగా ఉండాలంటే కొంచెం స్వీట్నెస్, కొంచెం ఎంజాయ్మెంట్ అది యాడ్ చేసి అలా తయారు చేసి పెట్టాలన్నమాట. అంటే న్యాచురల్ గా ఉండలేము. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రేమలో ఉన్నామని అనుకుంటున్నారే గానీ నిజంగా ప్రేమలో ఉంటున్నారా లేదా అనేది తెలియదు నీకు. అది తెలుసుకుందాం ఈ రౌండ్ లో. ఓకే, ఫస్ట్ మిడిల్ మీరు వచ్చేయండి. కళ్ళు ప్లస్ హస్బెండ్స్. అబ్బాయిలు మామూలుగా బయట వాళ్ళకి ఎలా ఉంటారంటే వాళ్ళకి నచ్చినట్టుగానే ఉంటారు. ఇంట్లో వైఫ్ దగ్గర కొంచెం వాళ్ళలా ఉండకుండా మారి ఉంటారా, లేకపోతే మీకు తగ్గట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టే ఉంటారా? ఈ భార్య కోసం కొంచెం మారుతాం ఇంట్లో. అంటే నటిస్తున్నారు. నటించడం అంటే నటించడం కాదు, అది భార్య మీద ప్రేమ చూపించడం. అది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ లేదు అని అబ్బాయిలు ఫీల్ అవుతారు. సో ఎందుకు నటించాల్సి వస్తుంది? నేనైతే ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఇంకా బయట కంటే కూడా ఇంట్లోనే ఇంకా ఎక్కువ ఫ్రీగా ఉంటాను. ఓకే, అది నా అదృష్టం అనే అనుకోవాలి. ఎందుకంటే తను పొద్దాక పనిచేసి పాపని చూసుకొని స్కూల్కి పంపించుకొని మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ దాన్ని సరిపెట్టుకోవటం, హోంవర్క్ చేయడం అవన్నీ చేస్తుంది కాబట్టి అలా నటించాల్సిన అవసరం రాలేదు. ఓకే, రైట్. ఒక బిల్లుని బర్స్ట్ చేయండి. నిజంగా 100% లో మీ రిలేషన్షిప్ లో ఎవరు ఎక్కువ నిజాయితీగా ఉంటారు? నేనే ఉంటాను. నేనే ఎక్కువ చెప్తుంటాను. మాట్లాడడం కాదు, నిజాయితీగా హానెస్ట్ గా ఏదున్నా నా దగ్గర ఏది దాచుకోకుండా హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా తనకు చెప్తాను. సో ఎక్కడన్నా అరే పెళ్లి తర్వాత నేను లాగా లేనే, ఇప్పుడు ఈ స్వీట్నెస్, ఇలా యాక్ట్ చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక, నవ్వుతూ ఉన్నా, టైం స్పెండ్ చేయాలి, ఇప్పుడు నాకు చిరాకు ఉంది కానీ అయినా ఎప్పుడన్నా అనిపించిందా నేనుగా లేనే అని? ఇప్పటిదాకా అయితే 3.5-4 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఒక్కరోజు కూడా అట్లా అనిపించలేదు. ఎందుకంటే తను మా మరదలు, ఆ చనువు అనేది మాకు బాగా ఉండిపోయింది. ఏదున్నా మీ ఇద్దరం షేర్ చేసుకుంటాము, మా మదర్ ఫాదర్ వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు. మనతో స్వీట్ ఫ్యామిలీ. బెలూని బస్ మీ ఆయన అంటే ఒక పాయింట్లో చెప్పాలంటే ఏం ఇష్టం మీ ఆయనలో? అన్నీ ఇష్టమే. చాలా యాక్టివ్గా ఉంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, అసలు ఇంతవరకు నన్ను నొప్పించలేదు. ఓకే, 100% మీ ఆయన మిమ్మల్ని హ్యాపీగా ఉంటుంది. కానీ ఎక్కడో పెళ్లి తర్వాత మనం డైలీ చూస్తుంటాం కాబట్టి చిన్ని తప్పులు తెలుస్తుంటారు. అరే మా ఆయన ఇలా ఉన్నాడు, ఇలా లేకపోతే ఇంకా అసలు సూపర్, బయట కూడా మా ఆయన గురించి మంచిగా అనుకుంటారు. ఇలాంటి క్వాలిటీస్ ఉంటే ఇంకా ఎలివేట్ అవుతాడు. అంటే అందరినీ నమ్ముతాడు. ఎవరైనా కొంచెం ఇట్లా గొప్పగా చెప్పేస్తే ఇంకా అంతే, ఇంకా పొంగిపోతాడు అనమాట. మీరు పొంగరా? మీరు సమంతలా ఉన్నారు అంటే నేను లైట్ గా నాలో నేనే ఉంచుకుంటాను, ఆయన బయటికి చూపిస్తారు. అట్లా దాని వల్ల కొంచెం ఫ్రెండ్స్ ఇది చేస్తారు, చెట్టు ఎక్కేస్తాడు. అది నచ్చదు. ఎందుకంటే దాని వల్ల ఏమైనా నష్టం వచ్చిందా? ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, నేను ఈజీగా చెట్టు ఎక్కియచ్చు, ముగ్గులో దించేయచ్చు, అలా ఆడుకోవచ్చు. అది నాకు నచ్చదు. నీకేమైనా అనిపించిందా మా ఆవిడ ఇలా ఉంటే బాగుంటుంది? అట్లేమనిపించలేదు, అన్ని విధాలుగా పర్ఫెక్ట్. ఏం లేదా మీ భార్యలో చేంజ్ చేసుకునేటి? చేంజ్ అంటే ఏమీ లేదు, కాకపోతే కొంచెం టైమింగ్ ఒకటి మార్చుకుంటే చాలు. టైమింగ్ అంటే రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. సపోజ్ 9 o'clock సినిమా అయితే 8కో 8:30 అన్న చెప్పాలి, అప్పుడు 9కి 8:45కి అలా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంకా 15 years కి ప్లానింగ్ ఏంటి? మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారా? పిల్లల్ని బాగా చదివించాలి. ఇప్పుడు బాబా పాప 3 years, బాగా చదివించాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇంకో అబ్బాయి పుట్టాలి. అబ్బాయా? ఇంకో అమ్మాయి ఎందుకు కాదు? అమ్మాయి అయినా పర్లేదు, అబ్బాయి ఎవరైనా పర్లేదు. ఇంకో అమ్మాయి వస్తే ఏమైంది? అంటే లక్ష్మీదేవి వచ్చింది, సరస్వతి కూడా రావాలి. అది సూపర్, వెరీ స్వీట్. బెలూన్ని బర్స్ట్ చేయండి. నీ మనసులోని మాట ఎప్పుడు చెప్పావు? 2-3 months బ్యాక్. నువ్వు చెప్పినావు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి మనసులోని మాట. ఐ లవ్ యూ బంగారం. నన్ను ఇంత హ్యాపీగా ఉంచుతున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను లక్కీ. Very sweet. Thank you so much.
రైట్. సో కళ్ళు కళ్ళు ప్లస్ ఈ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారా? మీరు చిన్నప్పటి నుంచి అంతేనా, లేకపోతే ఎందుకు అంత కాన్షియస్ ఉన్నారు? అసలు ఏం మాట్లాడలేదు అలా అనిస్తున్నారు? మీ ఆవిడ బాగా ఫోర్స్ చేసిందా? అలా అని లేదండి. ఎందుకు మీరు నేచురల్ గా రిజర్వ్డేనా? రిజర్వ్. ఫస్ట్ క్వశ్చన్, మీకు మీ వారిలో మీకు అస్సలు నచ్చని విషయాలు ఏవైనా ఉంటే మీరు నిర్మోహమాటంగా చెప్పేస్తారా, లేకపోతే హర్ట్ అవుతారేమో అని చెప్పేసి చెప్పకుండా మీ లోపలే పెట్టేసుకుంటారా? చెప్తాను తనకి, ఎప్పుడు ఇంట్లో చెప్తా ఉంటాను. చెప్తారా? చెప్తాను. సో ఎలాంటి విషయాలు చెప్పారు? తను ఏమన్నా నచ్చని ఏమన్నా ఉంటే అదే. తెలవని ఏమన్నా ఉంటే చెప్తా ఉంటాను. ఆ నచ్చని విషయాలే ఏంటి? ఊకే ఇసుక్కుంటాడు, కోపంగా ఉంటాడు ఊకే. ఎలాంటి విషయాల్లో ఊరికే విసుక్కుంటూ ఉంటారు? షాప్ నుంచి వచ్చాక మ్మ్. పడుకుంటాడు, స్నానం చేయమంటే చేయడు తొందరగా. మ్మ్. అన్నం తినమన్నా సరిగ్గా తినడు. మ్మ్. అంటే మార్నింగ్ సరిగ్గా తినడు, నైట్ తినమంటే నైట్ నాకు ఒళ్ళు వస్తుంది, నేను తిన్నాను నాకు ఇసుక్కుంటాడు. సో ప్రతి చిన్న చిన్న విషయాలకి విసుక్కుంటారా, లేకపోతే ఏదైనా పెద్ద విషయం ఉందా? అది సో ఇది చిన్న నేను చిన్న మర్చిపోలేను అలాంటి విషయం ఏమైనా ఏం ఉందా? లేదండి. షోరా? షూర్. బెలూన్ పగల కొట్టండి. సరే ఇప్పుడు ఇవన్నీ చెప్పిందంతా నిజమే కదా? కాదండి. ఆ? కాదండి. సో నిజం ఏంటో ఇప్పుడు మీరు చెప్పాలి. నన్ను అసలు అర్థం చేసుకోడు. మామూలుగా షాప్ నుంచి ఇంటికి వచ్చేయగానే భోజనం పెట్టామనగానే అమ్మటే టీవీ చూసుకుంటా ఆగరాదుకు వచ్చే ఆగరాదని అసలు పట్టించుకోదండి. ఎవరంటే ఈలోపు అమ్మ వచ్చి పెట్టరాదు ఏం చేస్తున్నావు అయ్యి అంటే అమ్మ ఏదైనా గట్టిగా అనేసరికి కోపడి నన్ను ఇసుకుంటుందండి. ఆమె హ్యాపీయా? మీ ఆవిడ హ్యాపీయా మీతో? హ్యాపీ అండి. మరి ఎందుకు విసుక్కుంటారు ఎవరైనా? ఆమె దగ్గరనే ఉంటుంది అయితే ఆన్సర్. మా లవ్ మ్యారేజ్ అండి మీది? అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అండి. ఓకే, అరేంజ్ మ్యారేజ్. మీ లవ్ స్టోరీ ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ ఎలా పుట్టింది, ఏమైంది చెప్పండి. అలా ఏం లేదు, తను వచ్చి మా పేరెంట్స్ని మాట్లాడారు. తనకు మా అమ్మాయి నచ్చింది, పెళ్లి చేసుకుంటా అని మాట్లాడారు మా అక్క వాళ్ళ సైడ్ నుంచి. ఓకే, అయితే బేసికలీ చూసారనమాట, అమ్మాయిని బయట చూసారు. మా పెట్లేర్ షాప్ అండి నేను చేసేది. ఓకే. అయితే మా షాప్ నుంచి కాలేజ్ నుంచి వెళ్ళేటప్పుడు బ్యాగ్ తీసుకుని వెళ్ళేటప్పుడు 2-3 టైమ్స్ చూశాను. వాళ్ళ అత్తయ్య గారు వచ్చేసి అంగన్వాడీ టీచరు, వాళ్ళ అమ్మగారు వచ్చేసి టీ షాప్ ఉందండి ఒకటి. వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు మా షాప్కి వచ్చి పోస్తారు వాళ్ళ అమ్మగారు. ఆంటీ ఎవరైనా ఉంటే అమ్మాయిని చూడండి, ఎవరైనా పర్లేదు చేసుకుంటారు, నాకు ఏ కట్న కానుకలు అవసరం లేదు, అమ్మాయి బాగుండి చాలని చెప్పాను. ఆ చెప్పిన 1 monthలోనే అలా వచ్చి చూపించారు. ఆ అమ్మాయి అని చెప్పేసి అంటే ఫిబ్రవరి 11వ తారీఖు అలా వెళ్ళి చూసాము. 14వ తారీఖు మ్యారేజ్ అయిపోయిందండి. అంటే ఫాస్ట్గా అయిపోయింది. పెళ్లి తర్వాత ఎలాంటి గొడవలు కానీ ఏమైనా ఏం కాలేదు అసలు? సో మాకెందుకో మీరు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అదే అంటే అదే ఆడిషన్స్ లో ఒక విషయం మీరు చెప్పారు. మాట్లాడింది ప్రతి ఒక్కటి అబద్ధం అనిపిస్తుందండి. ఎందుకంటే మీ కళ్ళు వేరే చెప్తున్నాయి, మీ మాట వేరే చెప్తుంది. ఏమైందండి? నేను ప్రతి చిన్న విషయాన్ని విసుక్కోవడం, అత్తగారు నన్ను ఎందుకు ఇలా కోపడుతున్నారని నేను ఇక్కడ ఉన్నాను, మనకు అమ్మ వెళ్ళిపోదాం, నేను అత్తయ్య గారితో కలిసి ఉన్నాను అలా అయ్యని వచ్చినప్పుడల్లా అలా చెప్పేస్తున్నసరికి నాకు టెన్షన్ వచ్చేసండి. డిసెంబర్ 20th నాడు పాయిజన్ తీసుకున్నానండి. ఇవన్నీ నచ్చకపోతే కూర్చొని మాట్లాడుకోవచ్చు. అవునండి. కూర్చొని మాట్లాడినా కొన్ని సాల్వ్ అవ్వకపోతే పెద్దల్ని ఇన్వాల్వ్ చేయొచ్చు. అది కూడా సాల్వ్ అవ్వలేదు అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి డివోర్స్ తీసుకోవచ్చు. ఇన్ని ఉన్నాయి ఆప్షన్స్ మీ ఎదురుగా. ప్రపంచాన్ని చనిపోతే వదిలిపోవడం తప్పు కదా. మీ అమ్మగారు ఏమవ్వాలండి? చనిపోతే పెళ్లి చేసుకున్న ఈమెకి ఏమవ్వాలండి? ఇప్పుడు అర్థం కాలేదండి ఆ టైంలో. ఇది అయినా తప్ప అండి సూసైడ్ చేసుకోవడం? అసలు నేను కూడా చనిపోవాలి, అందరూ నా మీద మా అమ్మ మీద అన్నారు. ఎందుకు మీ మీద ఎందుకు వచ్చింది? ఆ టైంలో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, అందరు మమ్మల్ని అన్నారు. అసలు నాకు తెలియదు తను అలా చేసుకుంటారని. ఎందుకు ఓపెన్ గారు మీరు బాధ అవుతుంది, నాకు ఇది నచ్చట్లేదని ఎందుకు చెప్పలేకపోయారు? అసలు ఎవరికి చెప్పలేకపోయాను అన్నాడు. ఇటు అమ్మగారికి చెప్పలేకపోయాను, అటు మా వైఫ్ చెప్పలేకపోయాను. చెప్తే ఏమవుతుండే? తర్వాత ఏం జరుగుతుందో గొడవలు అవుతాయని చెప్పేసి అది ప్రతి మగాడికి గొడవలు అవుతుందేమో, నా భార్య హట్ అవుతుందేమో అనే విషయంతో ఎన్నో దాచుకొని రోజూ వస్తూనే ఉంటాడండి. అది మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాదు. సరే, మీ ఆయనలో మీకు ఏం నచ్చదు? ఇదే చిరాకే. ఆయన అంటుండే మీరు చిరాకు పడతారండి. మీరు నేనైతే నా దృష్టిలో నేను పడట్లేదండి. చిరాకు పడట్లేదు, అర్థం చేసుకుంటున్నారు మీరు. చేసుకుంటూనే ఉన్నా. మెయిన్ ఏంటంటే తను చెప్పింది నేను అర్థం చేసుకున్నాను, తను చెప్పింది నేను అర్థం చేసుకున్నాను. ఒకరికొకరికి అంతే అండి. ఎందుకు లేదు అది? ఆ ఒక్క విషయంలోనే మేము తగ్గట్లేదండి. మిస్ మ్యాచ్. నువ్వు తప్ప అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నువ్వు తప్ప అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. అది వచ్చిందా ఎప్పుడన్నా మైండ్లో? నాకు చాలా సార్లు వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? నేనే ఇక తను తిట్టేదాన్ని. అది తప్పు. ఆలోచన వచ్చినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆన్ ది సేమ్ ప్లాట్ఫామ్ అంటారు.
మీరు ఈయన చేసే పనులు ఏం చేయలేనిది అని ఏం లేదు. ఈ రోజు ఈ జనరేషన్లో అమ్మాయి ప్రతి ఒక్క పని చేస్తుంది కదా, అబ్బాయి కూడా ఏం తక్కువ తినలేదు కదా. మీకు అలా థాట్ వచ్చినప్పుడు కూర్చొని ఎదురుగా మాట్లాడుకొని, ఇగో నాకు ఇలా అనిపిస్తుంది, నాకు తెలిసింది తప్పు కానీ నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చేయాలి, అక్కడ నుంచి వస్తుంది సొల్యూషన్. ఈ పాయిజన్ తీసుకోవడం, ఈ సూసైడ్ దేనికి ఆన్సర్? ఇక చేయనండి అది లైఫ్లో. ఎనీవేస్ బెలూన్ బర్స్ట్ చేయండి. దీనికి సొల్యూషన్ వచ్చిందా, ఇంకా వెతుకుతున్నారా సొల్యూషన్ కోసం? సొల్యూషన్ ఇచ్చిందండి. లాస్ట్ 3 months ఎలా ఉంది? నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం అండి, ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం, కలుస్తుంటున్నాం. నేను ఇంటికి వెళ్ళాకనండి, అంతకుముందు మామూలుగా నేను ఇంటికి వెళ్ళేసరికి తిని పడుకునేది, నేను వెళ్ళేసరికి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. తను 10కి వస్తాడండి, నేను అప్పుడు ఎలా నేను తిని 10 కల్లా నేను తినేసి పడుకుంటానండి. ఒక రోజు మొత్తం కిచెన్లో మీరే ఉండండి, కిచెన్లో రానియకండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వండండి. ఓకే అన్న. ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే లవ్ బ్లాసమ్ అవుతుంది, ఉన్న లవ్ బ్లాసమ్ అవుతుంది. మీ ఆయన బయట నుంచి వచ్చినప్పుడు లైట్లను ఆఫ్ చేసి ఒక క్యాండిల్ ఒత్తు వెలిగించండి, ఎదురుగా కూర్చోమనండి. నువ్వు నా లైఫ్లో వచ్చిన తర్వాత నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చావు, కూర్చొని ఒక 2 నిమిషాలు మాట్లాడుకోండి. ఏమి లేకున్నా ఆ రియలైజేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. December 25th తర్వాత నుంచి అండి అసలు ఇక లైఫ్లో ఎప్పుడు ఎంజాయ్ కానీ ఇంతవరకు మళ్ళీ బాధ అంటూ ఎదురాలేదండి. అదే బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పటి నుంచి మీ లైఫ్లో ఇంకా కొంచెం మ్యాజిక్ వస్తుంది. చేయి పట్టుకోండి. నువ్వు ఏం చెప్తావు వాళ్ళకి మెసేజ్? అలాగా ఎవరు ఆలోచించకండి, మీ భార్యను అర్థం చేసుకోండి. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1 hour ఎవరు అమ్మ నాన్నలు అత్తయ్య మావ ఎవరు లేకుండా ఇద్దరు ప్రెస్టేజ్ మామూలుగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని మీ మధ్య బాధలు ఏంటి కనుక్కొని ఒకరినొకరు అర్థం చేసుకొని ఉండండి. నాలాగా ఎవరు తప్పు చేయమాకండి. సూపర్, వెరీ నైస్. వాలేకుం సలాం. సబ్ ఖైరియత్? అల్హమ్దులిల్లా. నీకెప్పుడన్నా కష్టపెట్టిందా ఏమైనా, అరే మా ఆవిడ ఎందుకు ఇలా ఉంది అని? అలా అయితే ఏం లేదు, కాకపోతే ఒకసారి చిన్న గొడవ ఒకటి జరిగింది. చాలది కళ్ళు ప్లస్ రెడీ రైట్. ఏమైంది చెప్పండి. గొడవ అన్నారు, అది చిన్నదా పెద్దదా తర్వాత మాట్లాడుకున్నా. గొడవ ఏంటి అసలు యాక్చువల్గా? అది ఒక రోజు మేము మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు తను షాపింగ్కి వెళ్దామని అంది. తను నాకు చిన్న హాస్పిటల్ వర్క్ ఒకటి ఉండి వెళ్ళటం కుదరకపోవటం వల్ల తను 1-2 సార్లు కొద్దిగా ఇబ్బంది పెట్టేసరికి ఒక దెబ్బ కొట్టాను. ఒక దెబ్బ కొట్టేసినా కానీ తను ఎటువంటి ఫీలింగ్ లేకుండా ఒక 1 hour సేపు కొంచెం సేపు బయటకు వెళ్ళి బాధపడి కూర్చొని తర్వాత వచ్చి నేను ఇలా అన్నందుకు సారీ, నన్ను క్షమించు, నేను ఎప్పుడు ఇలా అడగను, నీ మనసు అర్థం చేసుకునే ఉంటాను, దానివల్ల ఎలాంటి ఇబ్బంది పెట్టొద్దు, ముందెళ్ళి ఆ వర్క్ చూసుకొని వచ్చాక తర్వాత వెళ్ళి మనం షాపింగ్ చేద్దామని చెప్పింది. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. ఓకే, నెక్స్ట్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకూడదు. అవ్వదు కూడా. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారండి అలా కొట్టిన తర్వాత? ఫీల్ అవుతానండి, ఎందుకనో కొట్టింది గట్టిగా దెబ్బ తగిలిందండి. ఎంత కోపంగా కొట్టారు, మీకు ఎంత బాధ వేసింది ఆ టైం? అంటే తను ఇన్ని ఇయర్స్ లో ఎప్పుడూ కొట్టలేదు, అలా నేను ఏమో తను ఏమన్నా ప్రెషర్ లో ఉన్నారేమో, టెన్షన్ గా ఉన్నారేమో అని అర్థం చేసుకున్నాను. సూపర్ అండి. మీ తప్పు మీరు అర్థం చేసుకున్నారు, మీ తప్పు మీరు అర్థం చేసుకున్నారు. సూపర్. ఇలా ప్రతి ఒక్క వైఫ్ ఇలా ఆలోచిస్తే ఎంత హ్యాపీగా ఉంటారండి. నీకు అనుకున్నావు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వైఫ్ వస్తుంది లైఫ్ లో? ఊహించినట్టుగానే తను దొరికింది. తనతో పాటు నాకు దొరికిన బిడ్డ కూడా మా ఇద్దరి కాడికి చాలా హుషారుగా ఉంటాడు. పెద్దగా ఏం చేయాలని ప్లాన్ మీరేమనుకుంటున్నారు? నా మనసులో అయితే ఇంతవరకు ఏం రాలేదు. తను చదివే చదువును బట్టి తను ఒక వయసుకు వచ్చాక తన దగ్గర కూర్చొని తనతో మాట్లాడి నీకు ఏం చేయాలనిపిస్తుందని అని అడిగి తన మాటల్లో అర్థం తెలుసుకొని దాని ప్రకారం అతను ఏం అవ్వాలనుకుంటే దానికోసం నేను హెల్ప్ చేస్తాను. తను మీరండి ఏమైనా అనుకుంటున్నారా మా బాబుని ఇలా ఐఏఎస్ ఐపీఎస్ స్పోర్ట్స్ మ్యాన్ చేద్దాం అనుకుంటున్నానండి. స్పోర్ట్స్ మ్యాన్? విచ్ స్పోర్ట్? ఏదైనా సరే. క్రికెటా? నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అండి. వెరీ గుడ్. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. ఏం గుర్తొస్తుంది మీ ఆయనని చూస్తుంటే? నాకు లైఫ్లో అసలు నేను ఎప్పుడూ అనుకోలేదన్నమాట. నాకు ఇంటర్ అయ్యంగానే మ్యారేజ్ జరిగింది. మమ్మీ వాళ్ళు కొద్దిగా పూర్ అయితే పెళ్ళప్పుడు నాకు స్టడీ ఇంట్రెస్ట్, తర్వాత నేను చదవాలనుకుంటున్నాను అని చెప్పానన్నమాట. అయితే ఓకే అన్నారు. అయితే ఫస్ట్ వచ్చేసి మా క్యాస్ట్లో ముస్లిమ్స్లో అమ్మాయిలు పెళ్లి తర్వాత బయటికి వెళ్ళకూడదు, ఇక కాంప్రమైజ్ అయిపోతారు. కానీ మా హస్బెండ్ నన్ను అలా చేయలేదు. మా అత్తయ్య వాళ్ళు కూడా నాకు చాలా స్పాంటేనియస్గా సపోర్ట్గా ఉన్నారనమాట. తను ఇంటర్ అయిపోగానే ఎమ్మటే సమ్మర్ హాలిడేస్లో ఏప్రిల్లో అలా మ్యారేజ్ అయింది. డిగ్రీ తను వాళ్ళ ఊళ్ళోనే చేయించారనమాట 3 years.
అయితే ఎంఎస్సి మ్యాథ్స్ నాకు చాలా ఇష్టం. అయితే మ్యాథ్స్ చేద్దామంటే వాళ్ళ ఊర్లో లేదనమాట మ్యాథ్స్. అయితే వేరే ఊర్లో వెళ్దామంటే నాకు బాబు ఉన్నాడు కాబట్టి ఎట్ సైడ్ వెళ్ళడానికి కుదరదు. అయితే మమ్మీ దగ్గర ఉండి చదువుకుంటాను అని చెప్పాను. ఓకే, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలని నేను ఇస్తాను, నువ్వు ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదువు, నీ ఇష్టం నేను ఎప్పుడు కాదన్ను అని అన్నారనమాట. భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డది నాది నా కుటుంబాన్ని అంతా బాగుండాలి అంటే తను చదవాలి. మనకి బుక్స్లో రాస్తారు కదా, ఇల్లాలు చదువు ఇంటికి వెళ్ళి కానీ. అందుకోసం నేను చదివిస్తున్నాను. నువ్వు కరెక్ట్ చెప్పావు, ఇళ్ళ చదువు ఇంటికి వెలుగు అని. ఒక్క ఆడపిల్ల చదువుతంట 100 మందికి చదువు చెప్తుందంట. చిన్న మాట ఒకటి చెప్పాలి. చెప్పండి, 2-3 చెప్పండి, మీరు బాగా చెప్తున్నారు. తను ఇలా ఇంట్రెస్ట్గా చదవటం వల్ల నేను మధ్యలో చదువు ఆపేశాను 10th తర్వాత. అయితే తను చదివే చదువుని బట్టి నాకు కూడా చదువు మీద ఇంట్రెస్ట్ అనిపించి నేను కూడా ఓపెన్ డిగ్రీలో జాయిన్ అయ్యాను. నన్ను చూసి మా తమ్ముడు వైఫ్ తను కూడా 10th రాసి తను పాస్ అయ్యి మళ్ళీ తను కూడా ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటుంది. మాకు ఇంకో బ్రదర్ ఉన్నాడు చిన్నతను, అతను 7th ఆపేశాడు. తను కూడా ప్రస్తుతానికి 10th ప్రిపేర్ అవుతున్నాడు. తన వల్ల మా లైఫ్ అంతా మా కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది. సూపర్, ఫెంటాస్టిక్. చూసారా, మీ చదువు వల్ల వెనకాల ట్రైన్ వస్తే మంచిదే కదండి, ఇంప్రూవ్ అవ్వాలి కదా. అబ్సల్యూట్లీ మంచిది. చదువుతున్న ఆలోచన, మనకు తెలియని నాలెడ్జ్ తెలుస్తుంది మనకి. వండర్ఫుల్, చాలా ఇన్స్పిరేషన్. గట్టిగా చెప్పండి. సూపర్. ఇలా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ అంటే. ఏడన్నా మిస్టేక్లు ఉన్నాయా? ఆయన ఏదో చెయ్యెత్తింది కానీ అప్పుడు ఫ్రస్ట్రేషన్ కోపంలో దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నాం, కానీ దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆ రోజు రాదు. లైఫ్ లో రాదు అసలు. అంత కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. బర్స్ ది బెలూన్. ఐ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ. రైట్, ముగ్గురు చాలా చక్కగా మాట్లాడారు. ముగ్గురు చాలా చక్కగా కాదు, ఎంతో ఇన్ఫర్మేషన్, దానికి మించి ఇన్స్పిరేషన్ నాకైతే ఇచ్చారు. మీరు తీసుకునే బట్టి మీకు ఉంటుందండి, ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. లెట్స్ ఆల్ బి హ్యాపీ. అండ్ ఇప్పుడు కళ్ళు ప్లస్ లో స్కోర్స్ తెలుసుకోవాలి. అలాగే మీ ముగ్గురు నుంచి ఒక కపుల్ ఎలిమినేట్ అవుతారు. యాక్చువల్ గా ఈ రౌండ్ లో ఏంటంటే అందరూ చాలా బాగా మాట్లాడారు కాబట్టి అందరికి మేము ఇస్తున్నాం 300 పాయింట్స్. సో కాకపోతే లాస్ట్ 2 రౌండ్స్ లో మీరు 100 పాయింట్స్ తో తక్కువ ఉన్నారు. సో అందుకని మీ టోటల్ స్కోర్ వాళ్ళతో కంపేర్ చేస్తే 100 పాయింట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ షో నుంచి మీరే ఎలిమినేట్ అవుతారు. ఒక్కసారి మీ పెద్దమని చేసుకుని ఇద్దరికి ఆల్ ది బెస్ట్ విష్ చేయండి. సో ఫైనల్ రౌండ్ మే ఆగే ఉస్కా నామ్ హై ఆట ఆడిస్తా. ఈ ఆట ఆడిస్తా రౌండ్ లో వైఫ్ రైట్ హ్యాండ్ కి ఏమో ఒక మగ్ కట్టేసుకున్నారు, హస్బెండ్స్ ఏమో లెగ్స్ కి మగ్ కట్టేసుకున్నారు. అక్కడ కలర్ వాటర్ ఉన్నాయి కదా టబ్ లో, ఆ వాటర్ ఏంటంటే వైఫ్ గ్లాస్ నుంచి తన మగ్ లోకి నింపుకొని హస్బెండ్ అక్కడ నిల్చుంటే ఈ వాటర్ తీసుకెళ్లి ఆ మగ్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. హస్బెండ్ ఆ మగ్ లో వాటర్ ని తీసుకెళ్లి అక్వేరియం లో ఇయ్యాలి. అంతే. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మెల్లగా 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 మెల్లిగా. మీరు ఇంపార్టెంట్, ఈ గేమ్ కాదు, కింద జారి పడకండి. అంతే. చెయ్యి రాకూడదు అసలు. ఆరామ్సే మెల్లిగా. అంతే. ఎంత బాగా నడుస్తున్నారో. మీరు కాళ్ళు పైకి కాలు స్ట్రైట్ కి పెడితే నిల్చుంటది. మెల్లిగా నెమ్మదిగా వెళ్ళండి. చూస్తుంటే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నట్టు అనిపిస్తున్నారు. కాదండి, అది కూడా కాదు యాక్చువల్ గా. ఆడ ముగ్గు దగ్గర, ఆ ఫ్లవర్ దగ్గర కంటే దాటి వెళ్తే మేము ఒక మగ్ వాటర్ మైనస్ చేస్తాం.
ఎస్ మెల్లిగా మీరు కాలు ఎత్తి అయ్యో, అసలు నడవకూడదు. నార్మల్ గా నడును, నార్మల్గా, నార్మల్ నడితే నార్మల్గా అవుతుంది. అంతే. అసలు ఇక్కడ ఎవరి మాట రా వినట్లేదు. జల్దీ, బాగ్ బసంతి బాగ్. అదిగో, లాస్ట్ 15 సెకండ్స్. తొందరగా నువ్వు కుర్తా కిందకి దింపు. 10 9 8 7 6 5 4 3 2 1 hey! సో ఇప్పుడు డెసిషన్ టైం. ఎవరు విన్నరు బ్లూ ఆ లేకపోతే ఆరెంజా? తెలియదు. అక్కడ నురుగు ఎక్కువ ఉంది, ఇక్కడ లేదు. రెడీ. ఓకే, ఫైనల్ గా స్కోర్స్ వచ్చేసాయి. ఇక్కడనేమో 5.8 సెంటీమీటర్స్ లెవెల్ వాటర్ వేశారు. ఓకే, అక్కడ 4.9. సో ఎంఎంపీపీ టైటిల్ విన్నర్. కంగ్రాచులేషన్ మిస్టర్ అండ్ మిస్సెస్ దస్తగిరి గారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ వాళ్ళకు కూడా Congratulations. మనసులే పాపం. థ్యాంక్ యూ. ఎంఎంపీపీ టైటిల్ విన్నర్ ఈ రోజు మిస్టర్ అండ్ మిస్సెస్ దస్తగిరి గారు. కంగ్రాచులేషన్స్. ఇది నీకు. సో మన లేడీస్ కి బ్యూటిఫుల్ సారీస్. సో మిస్టర్ అండ్ మిస్సెస్ దస్తగిరి గారికి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి ఓ హోమ్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు చిరకాలం గుర్తుండిపోయేలా చిన్న సర్ప్రైజ్. మీరు కూడా మా గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ ని పంపించేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంతే సంతోషంతో, ఇంతే ఆనందంతో, ఇంతే ఎంతూజియాజంతో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లవింగ్.